పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో ఐ యామ్ సో హ్యాపీ, మా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ. చాలా హ్యాపీ. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? శ్రీకాకుళం. ఓకే, అక్కడ నుంచి కొడితే ఇక్కడ పడ్డు. అవును. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా కూడా అయిపోయినావు. ఆ సీరియల్ కూడా మీరు 2 సీరియల్ ఉన్నట్టున్నారు కదా, మా టీవీలో ఒకటి, జీ తెలుగులో ఒకటి. అవును. అదే అవకాశం ఎలా వచ్చింది? అది కూడా కో డైరెక్టర్ ద్వారా వచ్చిందండి నాకు. సో మనవరాలు క్యారెక్టర్ చేశాను, ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్. అక్కడ నుంచి వచ్చింది. ఓకే, ఎందుకు అంత ఇష్టము, అంత ఇంట్రెస్ట్ సినిమాస్ అంటే, అంత పిచ్చి, అంత ప్యాషన్ ఎందుకోసం అంటే ఏం చెప్తాను? ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను టీవీలో చూస్తున్నప్పుడు హీరోయిన్ లాగా నేను ఉండాలి, అలాగా నేను అందంగా ఉండాలి, ఇంకా రెడీ అవ్వాలి, అలా యాక్టింగ్ చేయాలి. సో ఇలా టీవీ నుంచే చూస్తూ 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 అలాగే ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. ఓకే, ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండే? ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇండస్ట్రీ వైపు వెళ్తుందంటే కూడా ఏ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ బోల్డ్ సీన్స్ ఉంటాయి, అవి చూపించాల్సి కొన్ని ఉంటాయి కాబట్టి, కొన్ని పద్ధతిగా కూడా ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి. ఇండస్ట్రీ అంటే కొంచెం భయపడతారు బయట. అలాంటిది మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు నువ్వు ఇండస్ట్రీ వైపు వెళ్తున్నావు అంటే? నేను ఏది అడిగినా కాదనరండి మా పేరెంట్స్. నేనైతే నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. సో మా నాన్నగారు ఏది చెప్తే అది, నా మాట వింటారు, తన మాట నేను వింటాను. సో నాకు ఇది ఇంట్రెస్ట్. అవును, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను. సో అక్కడ ఇలా ఉంటుందని నేనే చెప్పాను, ఇలా ఇలా ఉంటుంది అని చెప్పాను. అన్ని చెప్పుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా హైదరాబాద్కి వచ్చాను. నేను ట్రైల్స్ చేశాను. సో ఇప్పుడు చేశాను. ఐఎమ్ హ్యాపీ. నాన్న ఎప్పుడైనా నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న బయట తిరుగుతాడు కాబట్టి, సో నీ కూతురు ఇలాంటి సీన్స్ చేస్తుంది ఏంది, సో నీ కూతురు అలాంటి బట్టలు వేస్తుంది ఏంటి అలా రెడీ అయిందని చెప్పి కూడా ఎప్పుడైనా అలా బాధపడ్డ రోజులు చూసావా మీ నాన్న? చూసాను, చాలా మంది అడుగుతున్నారు, ఇప్పటికీ అడుగుతున్నారు. సో ఇండస్ట్రీ అంటేనే మోడల్ ప్రపంచం కదా. సో ఫ్యాషన్, ఎవ్రీథింగ్ మనకి నచ్చినట్లు మనం ఉంటాం. సో నా వల్ల నాన్నగారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఇంటి పక్కన వాళ్ళు, రోడ్డు మీద అందరు అడుగుతూనే ఉన్నారు. నా వల్ల నాన్నగారు చాలా బాధపడ్డారు. అయినా కానీ ఆ పట్టుదల వదిలిపెట్టలే అంటారు? లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఓకే, ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎవరైతే మీ నాన్న అన్నారో సో వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అవును. ఓకే, సో ఇప్పుడు మీరు రియల్ లైఫ్లోకి వస్తే, నేను ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా? నాకు బాయ్ ఫ్రెండ్ అయితే లేరండి, ఐఎమ్ సింగిల్. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా నేను సింగిలే. నిజంగా లేరు? నిజంగా లేరు. ఓకే, నాకు కూడా లేరు మరి. అంటే నాకు నిజంగా డౌట్ ఇది. చాలా మంది ఇంటర్వ్యూ చేసినా కానీ ఆన్ స్క్రీన్ కి వస్తే నిజంగానే రిలేషన్ లేరు అంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ లో వస్తే నిజంగానే రిలేషన్ లో ఉంటారు. సో అందుకే ముందే అడిగిన, ఏమున్నా ఓపెన్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, నేను ఓపెన్ గానే ఇస్తున్నాను, నేనైతే సింగిల్, నాకు ఎవరు లేరు. ఓకే, సో ఈ వీడియో చూసే వ్యక్తులకు చెప్తున్నా, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే నాకు తెలిసి మేబీ వీడియో పక్కా చూస్తాడు. సో తను చెప్తున్నా, తను అబద్ధాలు ఆడుతుంది. ఒకవేళ నువ్వు నిజంగా ఉంటే బ్రదర్ ఇక మీ ఇష్టం, ఎందుకంటే చెప్పలేకపోతుంది, మస్తు ఇబ్బంది పడుతుంది. వీడియో వచ్చిన తర్వాత కథ ఇక నీకు మీ బాయ్ ఫ్రెండ్ కి మాత్రం పంచాయతీ అయితే పక్క అయితే. బాయ్ ఫ్రెండ్ లేరు, నన్ను ఏమన్నా అంటారన్న భయము లేదు. ఐఎమ్ సింగిల్, ఇది పక్క. ఇప్పటి వరకు రిలేషన్ కి వెళ్ళలేదు. చాలా ప్రపోజల్ వచ్చాయి, సో నేనే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకలా? నాకు కరెక్ట్ పర్సన్ కనెక్ట్ అవ్వలేదు. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి? నన్ను కేరింగ్ గా చూసుకోవాలి. అది నేను చూసుకుంటా. నన్ను తప్ప వేరే అమ్మాయిని చూడకూడదు. కొంచెం ఇబ్బంది. చెప్పు నెక్స్ట్. ఇంకా నేనే తన ప్రపంచం అయి ఉండాలి. చూసుకోవాలి నన్ను. ఎవరికైనా ఇవే ఉంటాయి అమ్మాయికి. ఓకే, అవన్నీ చూసుకున్న పర్సన్ వస్తే పెళ్లి చేసుకుంటారా? పెళ్ళి అయితే ఆలోచించాలి. బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి, కానీ పెళ్లి మాత్రం లివింగ్ రిలేషన్ అంటారు. లివింగ్ రిలేషన్ కాదు. సో ముందు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, సో చాలా ప్రపోజల్స్ వచ్చాయని చెప్పినావు కాబట్టి అందులో గుర్తుండిపోయే ప్రపోజల్ అయితే మేబీ ఉంటది, అది ఒకసారి మా కోసం షేర్ చేసుకోరా? ఫస్ట్ లో ఉంది, కానీ బ్రేకప్ అయింది సమ్ రీజన్స్ వల్ల. సో అతను కూడా రీసెంట్ గా చనిపోయారు. హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. మాకు ఆ విషయం తెలిసింది. బ్రేకప్ అయినాక చనిపోయాడా? రీసెంట్ గానే. రీసెంట్ గా చనిపోయాడా? న్యూ ఇయర్ కి. ఎలా, ఏం జరిగిందో నాకు తెలియదు. సో హెల్త్ ఇష్యూ అని చెప్పారు అంతే. బ్రేకప్ అయినాక చనిపోయాడా? బ్రేకప్ అయ్యి ఒక 8 years అవుతుంది. ఓకే, తను రీసెంట్ గా చనిపోయారు. ఓకే ఓకే ఓకే, బ్రేకప్ అయిపోయి 8 years అవుతుంది,
కానీ ఆ వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. డల్ అయిపోయారు ఏంటండి? అంటే నిజంగా చెప్పండి, ఆ ఫస్ట్ లవ్ అంటే ఉంటది కదా, ఫస్ట్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. ఇప్పటికీ ఆ ఫస్ట్ లవ్ ని గుర్తు చేసుకుంటారు మీరు? అప్పుడప్పుడు ఉంటుంది, గుర్తొస్తూనే ఉంటుంది. ఆ, సో దాన్నే గుర్తుంచుకొని మనం ముందుకు వెళ్ళలేం కదా. అవును, పాస్ట్ ఈస్ పాస్ట్. ఓకే, ప్రజెంట్ చిల్ అవుతున్నారు. అవును. ఓకే, లవ్ పైన మీకున్న ఒపీనియన్? లవ్ ఈజ్ ఒక ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ ని క్యారీ చేసే వ్యక్తి కావాలంటున్నారు. అవును. ఆ, ఎవరు వస్తారో తెలియదు లైఫ్ లో, వెయిటింగ్. ఓకే, సో చాలా మంది వ్యూవర్స్ నా వీడియో చూస్తూ ఉంటారు, మరి వాళ్ళందరూ నీకు మెసేజ్ పెడతారు, మరి అందరు ఓకేనా? ఓకే, నాకు పర్లేదు. అందులో సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అవును. ఓకే, మీరు బాగానే ఉన్నారు. అమ్మో, నేనా? నిజంగా బాగున్నా? బాగున్నారు. మరి నాలాంటి వ్యక్తి అంటే నేను ముందే చెప్పిన ఇప్పటిదాకా నా గురించి నేను, సో నాలాంటి వ్యక్తి నీ లైఫ్ లోకి వస్తే నీకు ఓకేనా? మీలాంటి వ్యక్తి అయితే వద్దండి నాకు. అయ్యా, నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయితో అవన్నీ నా అలాగే మీరు చేంజ్ అవ్వాలి. ఓకే ఓకే, నేను చేంజ్ అయితే నేను ఓకే నీకు? ఓకే. అయ్యమ్మా, ఓకే, నిజంగా ఓకే కదా? ఓకే. మరి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, మళ్ళీ నీకు రేపు పొద్దున్న వచ్చి నా ట్యాగ్ వస్తుంది, నా ట్యాగ్ లైన్ వస్తుంది నీకు, మరి ఏం కాదు కదా? ఏం కాదు. ఓకే, సో ఈ ఇండస్ట్రీలో మీరు వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డుదారులు ఉండే ఉంటాయి. లైక్ మీకు నేను సినిమా అవకాశం ఇప్పిస్తా, లేకుంటే ఇంకా సీరియల్ అవకాశం ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. రీసెంట్ గానే అలాగా అన్నారు. 2 సీరియల్స్ కి అలాగే మాట్లాడారు. సో వేరే ప్రాజెక్ట్స్ కి నాకేమి ఇస్తావు, నీకు నేను ఇది చూస్తాను అది చూస్తాను. అది కూడా వాళ్ళు చిన్న వాళ్ళేనండి, మరి పెద్ద వాళ్ళు కూడా కాదు. అలాంటివి కూడా ఫేస్ చేశాను నేను. ఓకే, సో అంటే మీరు వెళ్తున్నప్పుడు కూడా కొన్ని మాటలు మనం వినాల్సి వస్తుంది, మనం వే ఆఫ్ డ్రెస్సింగ్ లో ఉన్నప్పుడు కూడా. అలాంటివి ఎప్పుడైనా మీరు విన్నారా? అంటే మీరు మోడల్ కాబట్టి సో మీరు వేస్తూ ఉంటారు బట్టలు, అవి కామన్, ఎందుకంటే యాజ్ అ మోడల్గా మీరు వేయాల్సిందే. అలా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని కొంచెం బోల్డ్గా తిట్టినాయి, అలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏమనిపిస్తుంది, బాధేస్తుంది. సో అవన్నీ పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రపోజల్? ఇండస్ట్రీకి వచ్చాక కూడా వచ్చాయండి, ఇప్పటికీ వస్తున్నాయి. ఇప్పటి కూడా వస్తూనే ఉన్నాయి. అంతమంది ప్రపోజ్ చేస్తుంటే మరి అందులో ఎవరినన్నా ఒకరిని ఓకే చెప్పొచ్చు కదా. ఎన్ని రోజులు ఈ సింగిల్ లైఫ్ మంచిగా ఉందా? సింగిల్ లైఫ్? సింగిల్ లైఫ్ కొంచెం పర్లేదు. సరే, నేను ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా. సింగిల్ లైఫ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఓపెన్ గా అడుగుతున్నా, ఎప్పుడైనా లైక్ మైండ్ డైవర్ట్ కావడం కానీ, సో మీరు సింగిల్ ఉంటారు అనుకున్నా తెలిసి కదా, ఎప్పుడైనా సింగిల్ ఉన్నప్పుడు ఏదన్నా పిచ్చి పిచ్చి థాట్స్ అలాంటివి వస్తే, ఎందుకంటే ఒక తోడంటూ ముఖ్యం కాబట్టి, అలాంటి థాట్స్ అలాంటి ఫీలింగ్స్ వస్తే హౌ కెన్ యూ కంట్రోల్, ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు అడుగుతున్నా, ఇట్స్ కామన్ ఫ్యాక్ట్ కదా అది. నేనైతే ఆ థాట్స్ రానివ్వను. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా రానివ్వను. అలాంటి థాట్స్ రావు కూడా నాకు. ఎందుకు రావు? ఎందుకో నాకు తెలీదు, రావు. నిజంగా రావు. నిజంగా రావు. ఓకే, అలాంటి థాట్స్ వస్తే ఏం చేస్తావు? థాట్స్ వస్తే ఏం చేస్తాను అంటే నాకు తెలీదు. ఓకే, అంటే మీకు ఎలా రావు కాబట్టి అలాంటి సీన్స్ చేసినప్పుడు ఏమన్నా మైండ్, ఫస్ట్ క్వశ్చన్ అడిగిన గుర్తుందా మీకు? అలాంటి సీన్స్ చేసినప్పుడు సడన్ గా మీరు ఏమన్నా ఫీలింగ్స్ అలా వస్తే ఏంటి అని చెప్పి ఎందుకు అడిగినానంటే, సో రిలేటెడ్ టు ఈ క్వశ్చన్కే. ఎందుకంటే మీరు సింగిల్గా ఉంటారు, రిలేషన్లో లేరు కాబట్టి కొన్నిసార్లు థాట్స్ వస్తే ఏం చేస్తావు అని చెప్పి అడిగిన. ఏం చేయనండి, వర్కౌట్స్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, డాన్స్ క్లాస్కి వెళ్తాను. సో మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, ఎస్, ద గుడ్ థింగ్ అది. జిమ్కి వెళ్తే అవన్నీ మైండ్ డైవర్ట్ అయిపోతాయి. ఎస్, ఆ జిమ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో మీకు నేను ఒక వీడియో చూపిద్దామని చెప్పి నేను సేవ్ చేసి పెట్టుకున్నా, మీ వీడియోనే. ఆ వీడియో చూసిన ఆ విషయం మా ఊళ్ళో పిచ్చోళ్ళైపోతారు. ఆ వీడియో నేను చూపిస్తా. అసలు చూపించచ్చు, చూపించచ్చు, పర్లేదు. 1 minute. వీడియో నిజంగా పిచ్చోళ్ళైపోతారు.